ISR 9 న్యూస్ కి స్వాగతం. బైక్ దొంగల ముఠాను ప్రత్యేక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 8 బైక్లు 10,000 రూపాయలు సీజ్ చేశారు. ఈ మేరకు వరంగల్ ఇంతేజారి గంజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. ఏసీపీ మాట్లాడుతూ వరంగల్ ఇంతేజారి గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 నెలల నుండి బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్ చౌరస్తా పోస్టాఫీస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారించుగా రంగు ప్రశాంత్, ఈసంపల్లి ప్రేమ్ కుమార్ ఓ మైనర్ గా గుర్తించినట్లు తెలిపారు. ఆ ముగ్గురు మధ్యాహ్నానికి జల్సాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడ్డారని, సులభంగా డబ్బు సంపాదించేందుకు మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వెంకన్న, క్రైమ్ పార్టీ రవీందర్ రెడ్డి, శివకృష్ణ, ఉపేందర్ ను ఏసీపీ అభినందించారు. ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. లాస్ట్ 3-4 మంత్స్ నుండి మన ఇంతజారిగంజ్, మట్టవాడ, మిల్స్ కాలనీ, మా వరంగల్ డివిజన్ పరిధిలో చాలా 2 వీలర్స్ థెఫ్ట్ అవుతున్నాయి. చాలా కేసెస్ నమోదు అవుతున్నాయి. దీని మీద మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీంను ఈ బండ్లను రికవరీ చేయడానికి, దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీంను ఫామ్ చేశాము. దానికి మా క్రైమ్ ఎస్ఐ అండ్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వెంకన్న, తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, శివకుమార్ అండ్ ఉపేందర్ ఆధ్వర్యంలో మా లోకల్ సిఐ శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ దొంగల గురించి సెర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీస్ వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై 3 వస్తున్నారు, 3 బండ్లపై వస్తున్నారు. పోలీస్ పార్టీని చూసి మరి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళను 2 పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు, ఒకతని పేరు రంగు ప్రశాంత్, ఇంకొకతని పేరు ఈసంపల్లి ప్రేమ్ కుమార్, ఇంకొకతను బాలన్ నేరస్తుడు జువెనైల్. సో వీరు 3 కూడా గత 3 నెలల నుంచి మరి దాదాపు 8 బండ్లను మరి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా A1 అయినటువంటి రంగు ప్రశాంత్ మరి గతంలో మొబైల్ షాపు పెట్టి లాస్ అయిపోవడము, తర్వాత చాలా బిజినెస్లు చేసి అన్ని రకాలుగా లాస్ అవడంతో మరి డబ్బులు ఎట్లయినా సంపాదించాలి, అది అక్రమంగా డబ్బులు ఈజీగా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈసంపల్లి ప్రేమ్ కుమార్ను, ఇంకొక జువెనల్ను వారిని ప్రొవోక్ చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి మన వరంగల్ నగరంలో దాదాపు 8 బండ్లను దొంగతనం చేయడం జరిగింది. సో అతని కన్ఫెషన్ మేరకు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి మిగతా 5 బండ్లను కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 బండ్లు, వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి మరి 5, మొత్తం 8 బండ్లను ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలు క్యాష్ను కూడా మరి స్వాధీనపరచుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. సో దీంట్లో మరి సక్సెస్ఫుల్గా దొంగలను పట్టుకోవడంలో మరి ప్రతిభ చూపినటువంటి మా సిఐ గారికి, మా ఎస్ఐ వెంకన్న అండ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, ఉపేందర్, శివకుమార్కు